ముందు మన ప్రభువును ప్రేరక్షకుడినటువంటి యేసుక్రీస్తు వారి నామములో మా శుభాలు వందనాలు మీకు తెలియజేస్తున్నామండి. మేమందరం యవనస్తులుగా కూడి మీ మధ్యలోకి వచ్చి దేవుడి మాటలు చెప్పాలనేటువంటి ఆశ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు బ్రతుకులు మార్చే దేవుడని, యేసుక్రీస్తు ప్రభువారు ఒక వ్యక్తిని మార్చితే ఎంత ప్రయోజనం ఉంటుందో మేము రుచి చూసి తెలుసుకున్నాము కనుక ఆ మాటలు మీకు చెబితే మీ కుటుంబాల్లో ఒక వ్యక్తి మారడం వల్ల ఎంత ప్రయోజనమో, ఒక వ్యక్తి వ్యసనాలు మానడం వల్ల ఎంత ప్రయోజనమో, ఒక వ్యక్తి మత్తు ద్వారా వాటికి దూరంగా ఉండటం వల్ల ఎంత ప్రయోజనమో, ఒక ప్యాకెట్ కానీ ఒక జోదం కానీ ఏ బలహీనత ఏదైనా మనకి ఆయాసం రప్పించేది, మనకి నచ్చనిది, అనేకులకు నచ్చనిది ఏదైతే ఒక ఆయాసం మనిషిని ఇబ్బంది పెడుతుందో అటువంటి ఆ మత్తు నుంచి విడుదల పొందుకుంటే వచ్చే లాభం ఏంటో మేము మీకు తెలియజెప్పాలనుకుంటున్నామండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు బ్రతుకులు మార్చే దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు మనుషులను మనుషులుగా చూడమని చెప్పే దేవుడు. ఎందుకంటే ఒక వ్యక్తి మారితే తన కుటుంబంలో వాళ్ళ కుటుంబం అంతా సంతోషంగా ఉండగలుగుతారు. తన భార్య కానీ, తన పిల్లలు కానీ, తన తల్లిదండ్రులు కానీ, వారి అత్తమామయ్య కానీ, ఇరుగు పొరుగు కానీ, బంధుమిత్రులు కానీ, ఆ ప్రాంతం కానీ, ఆ వీధి కానీ, ఆ పల్లె కానీ, మనం ఎక్కడికి వెళ్ళినా ఇతను ఒక మంచి స్వభావంతో మారగలడు. ఎందుకంటే దానికి నిదర్శనం మేము ఒకప్పుడు ఇటువంటి మత్తు నుంచి, వ్యసనాల నుంచి, కుటుంబాలన్నీ పాడైపోయిన విధానంలో నుంచి మేము క్రీస్తును అంగీకరించాక ఆ దైవ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు మేము చదివిన తర్వాత మమ్మల్ని మేము సరి చేసుకున్నాం, మా కుటుంబాలని కట్టుకోగలిగామండి. ఎందుకంటే దేవుడు చెప్పే మాట ఏంటంటే, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి అని. ఆ మాట అందులో ఏమన్నా తప్పు ఉందా అంటే తప్పేమీ లేదు. మన భార్యని మనం ఎలా చూసామంటే హీనంగా చూసాం, తిట్టుతున్నాం, కొడుతున్నాం, ఆయాసపడుతున్నాం, మనకు నచ్చని విధానంగా ఉంటుందని చెప్పి మనం చిత్రహింసలు పెడుతున్నాం. అందువల్ల మనకి ఆవిడ ఏమైపోతుందంటే దూరం అయిపోతుంది, మన మీద ద్వేషం పెంచుకుంటుంది. ఆ ప్రాబ్లం భార్య భర్తల మధ్యలో ఉంటేనే సరిపోతుంది అనుకుంటే సరిపోవట్లేదు. ఆ ప్రభావము పిల్లల మీద పడుతుంది. ఆ పిల్లలు ఆ వెళ్ళకూడనటువంటి మార్గాలకి, తీసుకోవాలనేటువంటి చెడు నిర్ణయాలు తీసుకుని వారి కుటుంబాలు కూడా పాడైపోతున్నాయి. వారు చదువు మీద శ్రద్ధ పెట్టలేరు, వారు ప్రేమ మీద శ్రద్ధ పెట్టలేరు, మిమ్మల్ని గౌరవించలేరు. అమ్మను ప్రేమిస్తే నాన్నకు కోపం, నాన్నను ప్రేమిస్తే అమ్మకు కోపం. కనుక వారి కుటుంబంలో, వారి మనసులో ఒక చెడు బీజం పడిపోతుంది. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి. వాళ్ళకి మాత్రమే చెప్పాడా? మీ స్త్రీలారా మీ పురుషులకు లోబడి ఉండుడి, గౌరవించుడి, గణపరచుడి, మీ భర్తని ప్రేమించుడి, మీ కుటుంబాన్ని కట్టుకోండి అని దేవుని మాటలు మనకి ఎంతగానో ఆదరణిస్తున్నాయి ప్రియులారా. ఎందుకంటే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముఖ్యము కంటే శ్రేష్టము. ఏంటంటే మంచి చక్కని విధానం కలిగినటువంటి స్త్రీ ఉంటే మంచిది. ఒక స్త్రీ మంచి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. ఒక స్త్రీ తన భర్తను ప్రేమిస్తే మంచిది, తన కుటుంబాన్ని ప్రేమిస్తే మంచిది, తన తల్లిదండ్రులను ప్రేమిస్తే మంచిది, తన అత్తమామలను ప్రేమిస్తే మంచిది. ఎందుకంటే చాలామంది, అనేక మంది అనాథ శరణాలయంలోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే గెంటేస్తున్నారు, త్రోసేస్తున్నారు, వెళ్ళిపోండి అంటున్నారు, మేము పెంచలేమంటున్నారు. అమ్మ అన్ని దగ్గర కొన్ని రోజులు ఉండని కొంతమంది, అమ్మ నా పెద్దని దగ్గర ఉండి కొన్ని రోజులని కొంతమంది, అక్క దగ్గర కొన్ని రోజులు ఉండమని కొంతమంది అని పంచుకుంటున్నారు. దేన్ని పంచుకుంటున్నారంటే ప్రేమని, ఒక వ్యక్తిని, ఒక మంచి నడవడిక కలిగినటువంటి ఒక వృద్ధుడైనటువంటి తల్లిని, తండ్రిని అనాథ శరణంలోకి పంపించేస్తున్నారంటే మధ్యలో ఏం కరువు అయిపోయిందో తెలుసండి? ప్రేమ కరువు అయిపోయింది. అనేకుల మధ్యలో ప్రేమ కరువు అయిపోయింది, అనేకల మధ్యలో క్రమం కరువైపోయింది. అందుకే అనేకమైనటువంటి కుటుంబాలు రోడ్డు మీద పడిపోతున్నాయి, అనేకమైనటువంటి కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ఎందుకంటే కొంతమంది పాపం ద్వారా కుటుంబాలు పాడైపోతున్నాయి,
పరపురుషుడైనటువంటి సాతాను కుటుంబంలో ప్రవేశించి వారి బాగున్న కుటుంబాలను శాంతి, సమాధానం, నెమ్మది, ప్రేమ, ఆప్యాయత, అనురాగం అని ఒక మంచి క్రమంగా ఉన్నటువంటి కుటుంబంలో పరపురుషుడైనటువంటి సాతాను గారి కుటుంబంలో ప్రవేశించి వారి కుటుంబాన్ని రోడ్డు మీద పడేస్తున్నాడు. ప్రియులారా, కుటుంబాన్ని రోడ్డు మీద పడేస్తున్నారు. అయితే దేవుడి వాక్యం సెలవుస్తుంది, పాపాన్ని మనం విడిచిపెట్టాలి. పాపం అంటే ఏంటండి? మేము వ్యభిచారం చేస్తున్నామా, మేము దొంగతనం చేస్తున్నామా, నేనేమో మోసం చేస్తున్నామా, చీటిపాటు పాడి ఆ చీటిపాటు డబ్బులు ఎత్తుకెళ్ళిపోయినా అని అనొచ్చు. కానీ వాక్యం సెలవుస్తుంది, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆయన మాట తప్పడం పాపం, ప్రేమించమన్నప్పుడు ప్రేమించకపోవటం పాపం, దొంగతనం చేయకూడదన్నప్పుడు దొంగతనం చేస్తే పాపం. చూడండి, ఈ పాపాలని, ఈ లోకంలో ఉన్నటువంటి పాపాల నుంచి విడుదల పొందించుకోవాలంటే కొన్ని చట్టాలు ఉన్నాయి. కానీ దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ నిబంధన, ఆ పాపం చెయ్యొద్దు అని వచ్చినటువంటి ఒక వాక్కును మనం తప్పించుకోవాలంటే యేసు రక్తము మన ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది.